సోదరిమణులారా, భద్రాచలం FDO కార్యాలయం ముందు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి FDO గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ప్రధాన ఉద్దేశం, తునికాకు సీజను ప్రారంభమైంది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని టెండర్లు పిలవాలి. సీజన్ పూర్తవుతున్నప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాని కారణంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు గిరిజనేతర పేదలు కూడా తునికాకు సేకరణ చేసేటటువంటి వారికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి తునికాకు సేకరణ పనులు ప్రారంభం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఎంత తొందరగా ప్రూనింగ్ పనులు పూర్తి చేస్తే ఆకు అంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి ముందు టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. టెండర్లు పూర్తయిన తర్వాత ప్రూనింగ్ పనులు వెంటనే ప్రారంభం చేస్తే ప్రూనింగ్ ఆధారంగా ఆకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఆకు సేకరణ చేసేటటువంటి కార్మికులకు పని దినాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా తునికాకు కార్మికులకు ఉపాధి అవకాశం మెరుగుపడటంతో పాటు ప్రభుత్వానికి కూడా రాయల్టీ పేరుతోని ఆర్థికంగా వాళ్ళకి పన్ను వచ్చే అవకాశం ఉంటుంది, ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే టెండర్లను పిలవాలని, తునికాకు పనులు సత్వరమే ప్రారంభించాలని చెప్పేసి ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆకు సేకరణకు పూనుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.